హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కుల్ఫీ కేక్ని అయితే చూపిస్తానండి. చాలా డీటెయిల్గా సింపుల్గా కప్ మెజర్మెంట్స్తోనే ఈ కుల్ఫీ కేక్ని అయితే చూపిస్తాను. సో చూద్దాం. ఫస్ట్గా నేను స్పాంజ్ని అయితే రెడీ చేసుకున్నానండి. ఇది 1 kg స్పాంజ్ అండి. సో 500 grams స్పాంజ్ అయితే వాడుతున్నాను. సో నెక్స్ట్ నేను విప్పింగ్ క్రీమ్ కూడా ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చి వైట్ గనాచ్ అండి. ఇవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను ఒక్కొక్కటి. సో ఇది వైట్ గనాచ్, ఇది కూడా మనకు కావాలి రెసిపీలోని. సో నెక్స్ట్ ఇది కుల్ఫీ మిక్స్ అండి. ఇది కూడా హోమ్ మేడ్ కుల్ఫీ మిక్సే. దీన్ని కూడా నేను వీడియోలో చూపిస్తాను. సో ఇలా అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ షుగర్ సిరప్ కూడా పక్కన పెట్టుకున్నాను. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ నేను 1 by 1 ఎలా చేయాలని చెప్పి క్లియర్గా చూపిస్తానండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి. సో మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే నేను కుల్ఫీ మిక్స్ని అయితే రెడీ చేస్తాను. సో దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి. కొంచెం ఇలా దల్సర్గా ఉన్న ప్యాన్ అయితే తీసుకున్నాను. సో దీంట్లో మనం ఫస్ట్ 1 cup మిల్క్ అయితే వేసుకుంటున్నానండి. మనం మిల్క్ అనేది ఫ్యాట్ మిల్క్ వాడితే కనుక బాగుంటుంది. సో ఇక్కడ నేను 1 cup అయితే మిల్క్ని వేసుకుంటున్నాను. సో ఇది మనం స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. సో అందుకని ఇంకా నేను డైరెక్ట్గా ప్యాన్లోనే వేసేసుకుంటున్నాను. సో 1 cup అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇందులోనే నేను 3/4 cup షుగర్ అయితే వేసుకుంటున్నానండి. షుగర్ పౌడర్ అవసరం లేదు, షుగర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ రెండు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఈలోపు బాయిల్ అవుతూ ఉంటాయి, షుగర్ కూడా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఈలోపు నేను ఇంకొక బౌల్ తీసుకొని ఇంకో 1 cup మిల్క్ అయితే వేసుకున్నాను. ఇందులో కస్టర్డ్ పౌడర్ అండి. నేను ఈ కంపెనీ అయితే వాడుతున్నాను. సో వెనిలా ఫ్లేవర్ది. ఇందులో మనం 1/4 cup కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాము. అండ్ 1/4 cup మైదా వేసుకుంటున్నాను. అండ్ సేమ్ 1/4 cup మిల్క్ మేడ్ అయితే వేసుకుంటున్నాను. సో చూస్తున్నారుగా, చాలా చాలా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా విస్క్ ఉంటుంది కదా, విస్క్ తోటి మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా. మనం ఇవన్నీ డైరెక్ట్గా ఒకటేసారి యాడ్ చేస్తే లమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకే మిల్క్ని మనం టోటల్గా ఇందులో 2 cups వాడతాము. సో 1 cup డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాము. అండ్ 1 cup నేను ఇక్కడ మిక్సింగ్ కోసం అని పెట్టుకున్నాను సపరేట్గా. సో 2 cups అయితే పడతాయి ఇక్కడ మనకి. సో ఇదంతా కూడా నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపు మనకి మిల్క్ అయితే బాయిల్ అయిపోయిందండి. చూడండి, సో ఇలా అయితే బాయిల్ అయిపోయింది, షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ముందుగా రెడీ చేసుకున్న మిక్స్ని అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా ఇలా ఒకటేసారి వేసుకొని సో కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి, ఎక్కడ ఆపకూడదు. కరెక్ట్గా మనకి 3 to 4 minutes లోపు మనకు అయిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే దగ్గరుండి మనకి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇందులో మనం మైదా వేసాం కదా, సో అందుకని కిందకి వెళ్ళిపోయి కొంచెం లమ్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకే మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే కనుక బాగా కుక్ అవుతుంది. సో సేమ్ కుల్ఫీ మిక్స్ అండి ఇది. సో ఈ కుల్ఫీ మిక్స్ని మనం ఐస్ క్రీమ్స్లో కూడా వాడుకోవచ్చు. సో లాస్ట్లో నేను కొంచెం మనకు ఇలాచీ వేస్తున్నాను. సో చూడండి, ఒక 3 to 4 minutesలోని ఇలా టైట్ అయిపోయింది. సో మన కేక్స్కి ఫిల్ చేసినప్పుడు ఇలా కొంచెం టైట్గా ఉండాలి. సో ఇలా అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన చల్లారబెట్టేసుకుంటాను. సో ఇలా పక్కకు తీసిన తర్వాత ఇందులో నేను ఎసెన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ మనం ఆల్మండ్ ఎసెన్స్ అయినా పిస్తా ఎసెన్స్ అయినా సో ఏదైనా వేసుకోవచ్చు. నేను ఒక 1/2 teaspoon అయితే వేసుకుంటున్నాను. సో ఇది ఆప్షనల్ అండి, బాగుంటుంది వేసుకుంటే కనుక. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కూలింగ్ కోసం పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. సో ఈలోపు మనం వైట్ గనాచ్ అయితే చేసుకుందాము. సో దీనికోసం నేను 1/4 cup చాక్లెట్ తీసుకున్నాను, వైట్ చాక్లెట్. అండ్ 1/4 cup ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను, అమూల్ ఫ్రెష్ క్రీమ్. సో దీన్ని మనం డబుల్ బాయిలింగ్లోనైతే మెల్ట్ చేసుకుంటున్నామండి. ముందుగానే నేను కింద బౌల్లోని వాటర్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇలా మనము వైట్ చాక్లెట్ వేసాం కదా, సో అందుకని కొంచెం ఫాస్ట్గానే మెల్ట్ అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా మెల్ట్ చేసుకోండి. సో మిక్స్ చేస్తూనే ఉండాలండి, మనం ఆపితే కనుక మన కింద చాక్లెట్ అనేది మళ్ళీ మాడిపోతుంది, అసలు టేస్ట్ బాగోదు, ఇంకా చేదు వచ్చేస్తుంది చాక్లెట్ కూడా. అందుకని కంటిన్యూస్గా మిల్క్ చేస్తూనే ఉండండి. సో వైట్ చాక్లెట్ కదా, ఈజీగానే మెల్ట్ అయిపోతుంది మనకి. సో ఇలా ఏదైనా లమ్స్ ఉంటే కనుక నేను ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలోని ఇలా బౌల్కి ప్రెస్ చేస్తే కనుక ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ మనకు చాక్లెట్ కట్ చేసినప్పుడు కూడా చిన్న పీసెస్ కట్ చేసుకోండి. సో ఇక్కడ ముందుగానే రెడీ చేసుకున్న కుల్ఫీ మిక్స్ని నేనైతే ఇక్కడ మిక్సీ జార్ వేసుకున్నాను, ఎందుకంటే స్మూత్గా ఉంటుందని చెప్పి.
సో చూడండి ఎంత స్మూత్గా ఉందో. సో ఇలా అయితే రెడీ అయిపోతుంది మన కుల్ఫీ మిక్స్. ఈ కుల్ఫీ మిక్స్ 2 kgs కేక్ అయితే సరిపోతుందండి. సో ఇక్కడ వైట్ గనాచ్ కూడా 2 కేక్స్కి అయితే వస్తుంది. సో ఇక్కడ నేను ముందుగా రెడీ చేసుకున్నాను కదా. సో కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కూడా స్ట్రైనర్లోనే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా స్ట్రెయిన్ చేయండి, ఎందుకంటే మనం పైన కోటింగ్ కూడా ఇస్తున్నాం కదా. సో అప్పుడు లంప్స్ ఏమీ లేకుండా మంచి షైనీ లుక్ అయితే ఉంటుంది. సో ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. బాగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం పక్కన బయట పెట్టేసుకుందాము. సో ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో చాలా సింపుల్గా మనం ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవన్నీ రెడీ చేసుకుంటే కనుక మనకి ముందుగానే ఈజీగా ఉంటుంది ఒకసారి చేసుకోకుండా. సో నెక్స్ట్ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ నేను బాదం అండ్ పిస్తా అయితే వాడుతున్నాను. మీకు కావాలంటే క్యాషూస్ కూడా వాడచ్చు. ఇక్కడ నేను చిన్న చిన్నగా డైస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. సో మీరు కావాలంటే సన్నగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను కప్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఇవేం బటర్ తోటి కానీ ఏం ఫ్రై చేయలేదండి, నార్మల్గా తీసుకున్నాను. మీకు నచ్చితే కనుక బటర్లో కూడా లైట్గా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చివే తీసుకుంటున్నాను. సో ఇలా కొంచెం ఎక్కువ అయితే బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడైతే ఇంకా కేక్ స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ నేను కేక్ స్పాంజ్ అండి. సో ఇలా 3 లేయర్స్గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ నేను విప్పింగ్ క్రీము 2 కేక్స్ ఉన్నాయి నాకు, అందుకే కొంచెం ఎక్కువే విప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఇందాక మనం చూపించాను కదా వైట్ గనాచ్, ఇదండి. సో ఒక నేను 2-3 hours ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. సో అందుకే ఇందాక చూపిస్తే కొంచెం లిక్విడ్గా ఉంది. సో ఇప్పుడు కొంచెం టైట్ అయితే అయ్యింది. ఇది మనం మిక్సీ జార్లో చేసుకున్నాం కదా, సో కుల్ఫీ మిక్స్. సో అదండి ఇలా కప్లోకి అయితే సపరేట్గా తీసుకున్నాను. ఇది కూడా మనకి 2 కేక్స్కి అయితే చేసుకున్నానండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను వాటర్ అయితే తీసుకున్నానండి. 1 cup వాటర్లోనే ఒక 4 tablespoon కండెన్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. దీంట్లోని కుల్ఫీ మిక్స్ని అయితే వేసుకుంటున్నానండి. ఒక 1 spoon కుల్ఫీ మిక్స్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ప్రతి దాంట్లోని ఇలా కుల్ఫీ మిక్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కంప్లీట్గా కేక్ అనేది రిచ్ టేస్ట్ అయితే వస్తుంది. సో ప్రతి దాంట్లోనండి వాటర్లోని కుల్ఫీ మిక్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్రీమ్లో కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 కేక్స్ అని చెప్పాను కదా, సో దీనికోసం సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో మనకి ఎంత క్రీమ్ పడుతుంది అంటే అంత క్రీమ్ మనం ఇలా సపరేట్గా తీసుకొని ఇందులో నేను ఒక 3-4 tablespoons అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకి ఇది లూజ్ అయిపోతుంది కదా విప్పింగ్ క్రీమ్ అనేది. అందుకని ఇందాక వీడియోలో చెప్పాను కదా కొంచెం టైట్గా చేసుకోవాలని చెప్పి. సో ఇలా నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మన కుల్ఫీ కేక్లోకి మనకి ఇలాగైతే క్రీమ్ రెడీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఓన్లీ లేయర్స్లో కాకుండా ప్రతి దాంట్లో కూడా మన కుల్ఫీ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. సో ఇక్కడ నేను ఒక బోర్డ్ అయితే పెట్టేసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని బోర్డ్ని కొంచెం క్రీమ్ అయితే అప్లై చేసుకున్నానండి. సో ఇక్కడ ఒక లేయర్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇలా ఖచ్చితంగా బోర్డ్కి మనకి క్రీమ్ రాస్తే కనుక చూడండి అసలు కొంచెం పక్కకు పడకుండా ఉంటుందన్నమాట. సో కేక్ డెలివరీ అప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వాటర్ సిరప్ తోటి అయితే బాగా సోక్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను 7 inches టిన్లో అయితే బేక్ చేసుకున్నాను. అందుకే నాకు ఇక్కడ కేక్ అనేది హైట్ వస్తుంది. మీరు కావాలంటే 8 inchesలో కూడా బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నీట్గా మొత్తం అంతా కంప్లీట్గా సోక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కలుపుకున్న క్రీమ్ ఉంటుంది కదా అదైతే పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా అప్లై చేసుకోవాలండి. సో కేక్ ఎక్కడ కూడా మనకు కంప్లీట్గా కనిపించకుండా ఫుల్గా మనకి అప్లై చేసుకోవాలి. సో ఈ కేక్ కస్టమర్ అయితే చాలా బాగా నచ్చింది అన్నారండి. వాళ్ళు ఫస్ట్ టైం అంట తినడము. సో నాకు ఎప్పుడైనా కొంతమంది కస్టమర్స్ ఏదైనా డిఫరెంట్ ఫ్లేవర్ని ట్రై చేయండి అని చెప్తారు కదా. సో అలాగే ఈ కస్టమర్ కూడా అడిగితే నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. సార్ వాళ్ళు ఓకే అని చేయమని చెప్పారు. సో లాస్ట్లో నేను వాళ్ళు పెట్టిన పిక్ కూడా నేను పెడతాను చూడండి. సో ఇక్కడ నేను ఇక్కడ కుల్ఫీ మిక్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. మనకు సిరప్స్ అయితే మనకి క్రషెస్ యాడ్ చేసినప్పుడు జస్ట్ ఓన్లీ మనకి 1 spoon అయితే యాడ్ చేసుకుంటాము. మనకి ఇలా సపరేట్గా ఏమైనా ఫ్లేవర్స్ రస్మలై కానీ ఇలా కుల్ఫీ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా మనకి ఫిల్లింగ్ అనేది బాగా ఎక్కువ ఇచ్చుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి 4-5 tablespoons దాకా కూడా నేను వాడాను.
సో ఇంత థిక్ లేయర్ వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఎంత థిక్ లేయర్ వేసుకున్నాము, ఇవన్నీ ఎలా యూస్ చేస్తున్నాము దాన్ని బట్టి మనం కాస్టింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనకు చాలా తక్కువ వాడితే కనుక మనకి అంత ఎక్కువ ఏం అవ్వదు కదా రేట్ కూడా. సో దాన్ని బట్టి తీసుకోవాలి. సో ఇలా వేసుకుంటే థిక్గా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ఎక్కువ వేసుకొని ట్రై చేయండి. సో నెక్స్ట్ నేను సెకండ్ లేయర్ పెట్టుకున్నానండి. సేమ్ ఇప్పుడు ఎలా చూపించానో అలాగే షుగర్ సిరప్ అవన్నీ కూడా వేసుకున్నాను. సో వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను అదంతా తీసేసాను. ఇక్కడ చూడండి, మళ్ళీ నేనైతే సెకండ్ లేయర్లో కూడా కుల్ఫీ మిక్స్ని అయితే వేసుకున్నాను. కాస్త ఇలా ఎక్కువే వేసుకోండి. సో ఈ కుల్ఫీ మిక్స్ని మనం ఐస్ క్రీమ్స్లో కూడా వాడుకోవచ్చు అండి. ఐస్ క్రీమ్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. బేస్ రెసిపీ ఐస్ క్రీమ్ రెసిపీ చూపించాను. సో దాంట్లోని ఆ బేస్ ఐస్ క్రీమ్ రెసిపీలోని ఈ కుల్ఫీ మిక్స్ని అయితే మిక్స్ చేసుకుంటే మనకి కుల్ఫీ ఫ్లేవర్లో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. సో నేను లాస్ట్లో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇక నేను చెప్పాను కదా 7 ఇంచెస్లో బేక్ చేసుకున్నానని చెప్పి, అందుకే నాకు ఇక్కడ చాలా థిక్ లేయర్స్ అయితే వచ్చాయి. సో ఇందాకలాగే మనం షుగర్ సిరప్ కూడా బాగా పెట్టుకొని ఇప్పుడు నేను క్రమ్ కోటింగ్ అయితే చేసుకుంటున్నానండి. సో క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. సో ఇక్కడ వాటర్ సిరప్ కూడా మనం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. వాటర్ ఎక్కువైనా బాగోదు, తక్కువైనా కూడా బాగోదు. సో చూసి కొంచెం కొంచెంగా అప్లై చేసుకోండి. సో పెట్టిన తర్వాత నేను ఇక్కడ కొంచెం లైట్గా క్రీమ్ అయితే అప్లై చేసుకొని ఇలాగా క్రమ్ కోట్ అయితే ఇస్తున్నాను. సో క్రమ్ కోట్కి మనకు చాలా తక్కువ క్రీమ్ అయితే సరిపోతుంది. సో ఖచ్చితంగా చేయాలని లేదండి, మీకు చేస్తే చేయొచ్చు. సో నేనైతే చేసి ఒక్క 10 మినిట్సే పెట్టుకున్నాను అంతే. సో ఇక్కడ నేను రిమైనింగ్ క్రీమ్ అంతా కూడా ఒకటేసారి మీకు ఎలా వీలుంటే అలా అండి, ఒకటేసారి క్రీమ్ వేసుకొని ఇలా నేను చూపించినట్టుగా సైడ్స్ కూడా ఒకటేసారి వేసేసుకోవచ్చు. లేదంటే కొంచెం కొంచెంగా క్రీమ్ తీసుకొని అప్లై అనే చేసుకోవచ్చు ఫైనల్ లేయరింగ్కి. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే కనుక అలా అయితే వేసుకోండి. నేను ఒకటేసారి పైన క్రీమ్ని చూస్తున్నారు కదా ఇలా వేసుకొని సైడ్స్ కూడా అదే మొత్తం అంతా కూడా సెట్ చేస్తాను. సో అక్కడక్కడ నాకు చాలా తక్కువ అనిపించిందని చెప్పి అక్కడక్కడ పెట్టుకున్నాను అంతే. సో ఫైనల్గా మీకు లాస్ట్లో తెలుస్తుంది నేను ఎంత అప్లై చేశాను అని చెప్పి. చాలా తక్కువ లేయరే అప్లై చేశానండి, ఎందుకంటే కస్టమర్ నాకు ఎక్కువ క్రీమ్ అయితే వద్దని చెప్పారు, అందుకని కొంచెమే అప్లై చేసుకున్నాను. సో ఇదంతా కస్టమర్ చాయిస్ అండి, వాళ్ళు ఏదైనా కస్టమైజ్ చేసుకుంటే కనుక మనం అలాగే చేసి ఇవ్వచ్చు. సో పైన ఉన్న ఎక్స్ట్రాస్ కూడా అన్నీ కూడా నీట్గా తీసేసుకున్నానండి. సో బోర్డ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఎప్పటికప్పుడు మనం బోర్డ్ని క్లీన్గా చేసుకుంటే కనుక మనకి లాస్ట్లో కొంచెం వర్క్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా అయితే మన కేక్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, నేను ఫినిషింగ్ కూడా అంత ఎక్కువేం క్రీమ్ పెట్టలేదు. సో లోపల కేక్ మనకి లైట్గా కనిపిస్తూ ఉంది కదా, పర్వాలేదు, ఎందుకంటే మనం కోటింగ్కి ఎలాగో ఇది వాడుతున్నాం కదా, సో కవర్ అయిపోతుంది. ఇక్కడ నేను కొంచెం వైట్ గనాచ్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కుల్ఫీ మిక్స్ ఇస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూడండి, ప్రతి దాంట్లోనే నేను కుల్ఫీ మిక్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది ఇక్కడ నేను బాగా మిక్స్ చేసుకోవాలి రెండు కూడా. సో ఇప్పుడు మనం కేక్ మీద అయితే వేసేస్తున్నాను. మీకు డైరెక్ట్గా ఇలా వేసేయచ్చు, కొంచెం కొంచెంగా వేసుకోండి. లేదు అలా కాదు అంటే కనుక కేక్ని మనకి ఇలా కూలింగ్ ర్యాక్ ఉంటుంది కదండి, ఆ ర్యాక్ మీద పెట్టేసుకొని కింద ఏదైనా ప్లేట్ కానీ పెట్టుకొని అలాగైనా వేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా అయినా పెట్టుకోండి. సో బయటకు రాకుండా ఉంటుంది, వేస్టేజ్ అనేది ఉండదు. సో అంటే వేస్టేజ్ అంటే ఆ ప్లేట్లోకి వచ్చింది మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు, కానీ నేనైతే మ్యాక్సిమం ఇలాగే చేస్తాను. సో సైడ్స్ కూడా నీట్గా ఫిల్ చేసుకుంటున్నానండి. సో ఈ చాక్లెట్ గనాచ్లో కుల్ఫీ మిక్స్ కలిపాం కదా, టేస్ట్ అనేది చాలా చాలా రిచ్ టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇలా ఫుల్గా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టార్ నాజిల్ అండి, నాజిల్ నెంబర్ అడుగుతున్నారు. సో నాజిల్ నెంబర్ అయితే లేదండి, ఇలాగే నేను ఎప్పుడు ఇదే వాడతాను అనమాట. సో ఇది నేనైతే సింపుల్గా బార్డర్ ఇచ్చేస్తున్నాను, ఇంకా ఎక్కువ ఏం చేయట్లేదు అసలు. సో ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా. సో సైడ్స్కి అండ్ పైన అంతా కూడా ఇంకేం చేయట్లేదు, ఇంక ఇలాగే ఉంచేస్తాను. సో మీకు కావాలంటే వైట్ గనాచ్లో కొంచెం ఒక ఎల్లో డ్రాప్ కూడా వాడచ్చండి కలరు, ఒకవేళ మీకు లైట్గా అనిపిస్తే కనుక. సో చూడండి, చాలా చాలా బాగుంది కదా మన కుల్ఫీ కేక్.
సో లాస్ట్లో నేను ఇప్పుడు పిక్ కూడా యాడ్ చేస్తాను. కస్టమర్ లేయర్స్ చూసి అసలు చాలా చాలా బాగుందని అయితే చెప్పారు. సో అక్కడ ఒక చిన్న ఫోటో అయితే యాడ్ చేశారు నాకు అది కూడా నీకు ఇప్పుడు పెడతాను చూడండి. సో ఇదండి. సో చూస్తున్నారు కదా ఎంత లేయర్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో ఇలా అయితే ఉండాలి కేక్ కట్ చేసినప్పుడు. సో ఫైనల్గా మన కుల్ఫీ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి, నేనైతే చెప్తాను. బాయ్.